నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సాధించిన విజయాల కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రీసర్వే పూర్తి కాగా రైతులకు డిజిటలైజేషన్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం, పట్టాదారు పాస్ పుస్తకాలపై సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకుని రైతులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. మంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీసర్వే తప్పులను సరిచేసి ఖచ్చితమైన హక్కులతో డిజిటలైజేషన్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల పార్టీ అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, నాగులవరం సింగిల్ విండో అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జి రామ్మోహన్ రెడ్డి, కోవూరుపల్లి సీనియర్ నాయకులు సేనయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్లపల్లి సుధీర్ బాబు, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవూరుపల్లి గ్రామంలో ఈ రోజున ఇంటింటా మంచి ప్రభుత్వం యొక్క ఫలితాలు, మంచి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కొన్ని ఇళ్లను సందర్శించడం, వారితో ముచ్చటించడం, వారి సమస్యలను తెలుసుకోవటం, వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు కోవూరుపల్లి గ్రామానికి రావటం జరిగింది. అదేవిధంగా కోవూరుపల్లిలో ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన తర్వాత రీసర్వే జరిపి ఈ గ్రామంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో వాళ్ళ యొక్క భూముల హద్దుల్ని కోఆర్డినేటర్స్తో ఫిక్స్ చేస్తూ ఇచ్చేటువంటి పాస్బుక్ల్ని ఈరోజు దాదాపు 290 మంది రైతాంగానికి ఈరోజు అందించే కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క హక్కుల మీద నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసి ఇది సభ్య సమాజం అసహించుకునే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేయాలంటే భయపడే విధంగా వాటన్నిటినీ కూడా రద్దు చేసి రైతులకు స్వేచ్ఛనిస్తూ వాళ్ళ భూమిని సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్తో ఈరోజు పాస్బుక్లు అందించడం జరిగింది. రైతాంగం బ్యాంకుల లోను కోసం కావచ్చు, రైతాంగం వాళ్ళ యొక్క వారసత్వ సంపదగా కావచ్చు, రైతాంగం వాళ్ళ బిడ్డలకు ఆస్తులుగా కూడబెట్టుకునే దానికి కావచ్చు, రైతాంగం వాళ్ళ యొక్క ఆస్తులు ఎప్పుడైనా అమ్ముకునే దానికి హక్కు కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ రోజున డిజిటలైజ్ చేసి ఈరోజు పాస్బుక్లు అందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని కూడా తెలియజేస్తూ, నిరంతరం ప్రజాసేవకి అంకితమైన 76 సంవత్సరాల యువకుడు ఈరోజు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు వారు చేసేదానికి మనం అందరం కూడా తోడుగా, నీడగా, అండగా ఉండి వారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని ప్రగతిపథంగా నడుపుకోవడానికి మేమందరం కూడా కంకణబద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, కోవూరుపల్లిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. ఆర్డీఎస్ఎస్గా ఈరోజు కరెంటు సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. వాటర్కి సంబంధించినటువంటివి ఈరోజు ఎలినో ప్రాబ్లం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గినందువల్ల ఈరోజు బావుల్లో నీళ్లు అడుగంటిన కారణాల వల్ల కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా సత్వర పరిష్కారం తీసుకుని ఈ ఊరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తామని కూడా ఈ ప్రజానికి తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.